హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు నాటుకోడి చికెన్ వండుతున్నా అండి, విత్ గ్రేవీ. నా స్టైల్లో నేను ఎలా వండుతున్నా చూపిస్తున్నాను. ఒక 2 ఆనియన్స్, ఒక లవంగం, కొంచెం పుదీనా, కొత్తిమీర మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు వేసుకొని, ఇంకా ఒక 2 పచ్చిమిర్చి, మనం మిక్సీ పెట్టుకున్న పేస్టు, ఒక 2 కట్టల మెంతం కూర చాలా స్పెషల్ అండి. దీంట్లో మెంతం కూర వేసుకుంటే నాటుకోడికి మంచి టేస్ట్ వస్తుందండి. ఇంకా అంత పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని అన్నీ బాగా గోలించుకొని, ఒక చిటికెడు గరం మసాలా వేసుకొని, ఒక స్పూన్ పసుపు వేసుకొని, ఇంకా దొడ్డు ఉప్పులో కడిగి తీసుకోవాలండి. చికెన్ కడిగి ఇంకా వేసేసాను. కర్రీకి సరిపడా సాల్ట్ వేసి కారం వేసుకోవాలండి. కర్రీకి సరిపడా కారం, కొంచెం కారం ఎక్కువనే పడుతుందండి నాటుకోడిలో. ఒక స్పూన్ ధనియా పౌడరు, ఇంకొంచెం మూత పెట్టి అన్నీ బాగా మసాలాలు పట్టుకున్న తర్వాత కుడకపొడి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి మూత పైన వాటర్ పోసి అలా కలుపుతూ తీస్తూ ముక్కకు అన్నీ పట్టుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలండి. మళ్ళీ ఒకసారి పెట్టేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఒకసారి వాటర్ వేసేస్తున్నాను. కారం బాగా పట్టుకున్న తర్వాత ముక్కకు వాటర్ వేసేయాలండి. అప్పుడే కర్రీ పీస్ చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక 3 విజిల్ పెట్టేసుకుంటున్నాను. ఎంత తీసేసుకొని ఆఫ్ చేసేసాను. సూపర్ వచ్చిందండి చికెన్ అయితే. నాటుకోడి అయితే ఇలా వండుకోండి, కొంచెం సూప్ పెట్టుకుంటేనే కర్రీకి బాగుంటుందండి. నా స్టైల్లో చాలా ఈజీగా చూపించేసాను మీకు. వీలైతే ఇలా ట్రై చేయండి. నా కర్రీ నచ్చిందా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.